కలకత్తాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన నిరసిస్తూ భువనగిరి జిల్లా ఆసుపత్రి, బీబీనగర్ ఎయిమ్స్తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ వైద్య సేవలను నిలిపివేసి డాక్టర్లు, ఎయిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగంలో సేవలు నిలిపివేసి ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో వైద్య కళాశాలలో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీబీనగర్ ఎయిమ్స్ కళాశాల విద్యార్థులు మహిళా డాక్టర్లపైన జరుగుతున్న ఆకృత్యాలను డెమో వేసి కండ్లకు కట్టినట్టుగా చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల పట్ల జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. చాలా బాధాకరం, చాలా హేయమైన చర్య. ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారము చెయ్యి ఇరవడము, పెల్విక్ బోన్ ఇరవడము, ఎంత దారుణంగా నగరం నడిబొడ్డున ఒక మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఇంత పాశవికంగా హత్య చేయడము. ఆ గవర్నమెంట్ మరి ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. ఈ యొక్క అత్యాచారాన్ని మేము మా భువనగిరి ఐఎంఏ తరఫున ఖండిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజులల్లా డాక్టర్లపై, నర్సులపై, ఈవెన్ ఆయమ్మలపై కూడా వర్బల్ అబ్యూస్, తిట్టడం, ఈవెన్ భువనగిరిలో కూడా మా చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా జరుగుతుంటాయి. కనీసం ఒక సిస్టర్ని, ఒక మనిషి, ఈమె స్త్రీ అనే గౌరవం లేకుండా పేషెంట్లు తిట్టడము, చిన్నదానికి చికాకు పడడము, వెర్బల్ అబ్యూజు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటంటే, పేషెంట్ ఎప్పుడో ఎమర్జెన్సీలు వస్తాడు, డబ్బులు ఉండవు, ఇక్కడ కాగానే డబ్బులు అడుగుతాయి, ఆ కోపం అంతా హాస్పిటల్ మీద తీయడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ప్రతి ఒక్క పేషెంట్ కి ఇన్సూరెన్స్ చేపిస్తేనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమస్య తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, డాక్టర్స్ మీద దాడి జరిగినప్పుడు ఈ మధ్యన చూసుంటారు మీరు, సిరిసిల్ల జస్ట్ డెడ్ బాడీ, చనిపోయిన మనిషిని హాస్పిటల్ తీసుకొచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ అటెండ్ కాలేని ఒక 200 మెంబర్స్ ఆ డాక్టర్ మీద అటాక్ చేయడము, స్టాఫ్ ని అటాక్ చేయడము, ప్లస్ ఆటోని మీరు వీడియోలు చూసే ఉంటారు. అదొక సంఘటన. ఈవెన్ గద్వాల్లో ఒక లేడీ డాక్టర్ హై బీపీ తోటి హాస్పిటల్ చనిపోతే ఒక 200 మెంబర్స్ హాస్పిటల్కి పోయి దౌర్జన్యం చేయడం జరుగుతుంది. కోల్కతాలోనే కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం ఈ మొత్తం భారతదేశంలో మొత్తము డాక్టర్ల మీద, మెయిన్ గా డాక్టర్స్ మీద, నర్సుల మీద, వైద్య సిబ్బంది మీద ఈ యొక్క అఘాయిత్యాలు రోజు జరుగుతూనే ఉంటాయి.